చాలా బ్యాలెన్స్డ్గా ఎవరన్నా నాలాంటి వాళ్ళు కాస్త గట్టిగా ఏమన్నా మాట్లాడినా కూడా కంట్రోల్ చేస్తూ రాజకీయాలు చేశారు. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు పుష్ప సినిమా ఉందండి. పుష్ప సినిమా కింద కూర్చున్న నేల టికెట్ వాళ్ళకి బాగా నచ్చింది. ఎందుకంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా. మధ్యలో కూర్చున్న వాళ్ళకి పర్వాలేదు అనిపిస్తుంది. పైన కూర్చున్న వాళ్ళకి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ఏం సబ్జెక్ట్ ఇది, దీనివల్ల సమాజానికి నష్టం అని ఆలోచిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆ పుష్ప లైన్లోనే వెళ్తున్నాడు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 2019లో లేదా 2009 నుండి 2019 వరకు ఆయనకు మద్దతు ఇచ్చిన ఎంతోమంది వ్యాపారులు, ఆయనకి మద్దతు ఇచ్చిన చాలామంది సొంత కులస్తులు, ఆయనకు మద్దతు ఇచ్చిన చాలామంది విద్యావంతులు, ఉద్యోగస్తులు మొన్న ఎన్నికలకు వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జగన్ రాకూడదని ఎందుకు అనుకున్నారో ఆయన పరిశీలన చేసుకోవట్లేదు. చేసుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు గ్యాలరీ కోసం ఆడుతున్నాడు. ప్లేయింగ్ ఫర్ గ్యాలరీ అంటారు. చప్పట్లు ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారని చెప్పేసి బ్యాటింగ్ చేయకూడదండి. సో ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం, అమరావతికి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. పోలవరం పరిగెత్తుంది. అధికారిక లెక్కల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో పోలవరంలో జరిగిన వర్క్ 1%. 71% నుండి 72%. 1%. మరి కేవలం విమర్శలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక పని చేశారు. ఆయన అరెస్ట్ చేసే ముందు అసలు ఆయన నంద్యాల మిగతా ప్రాంతాల్లో ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ప్రాజెక్టుల సందర్శన ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 5 సంవత్సరాల కాలంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే నెలకో చోట ఎక్కడో చోట కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా. ఈ ప్రాజెక్టు నేను కట్టాను, ఈ ప్రాజెక్టు నేను పూర్తి చేశాను. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల దగ్గరికి కదా వెళ్ళింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు కదా. కనీసం వెళ్ళి ఆ రుషికొండలోనైనా నిలబడి బిల్డింగ్ నేను కట్టానని చెప్పొచ్చు కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఆ 10 సంవత్సరాల గ్యాప్లో ఒక ఎమోషనల్ అట్మాస్ఫియర్ రాష్ట్రంలో ఉంది. ఒక రకమైన సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఒక అవకాశం ఇద్దామనే ఆలోచన కూడా ప్రజలు చేశారు. అప్పటికి ఈ 3 అయిపోయినాయి. ఇప్పుడు ఆ సానుభూతి అయిపోయింది, ఒక అవకాశం ఇద్దాము అని అయిపోయింది. ఆ ఎమోషనల్ బాండ్ కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకుల్ని, ఆయన పార్టీ కార్యకర్తల్ని ఎంతమందిని కలిశారు. ఇప్పుడు గత సంవత్సర కాలం నుంచి 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎలా తిరుగుతున్నారు, ఎంతమందిని కలుస్తున్నారు, ఎన్ని గంటలు పబ్లిక్లో ఉంటున్నారు, యూ కెన్ కంపేర్. కాబట్టి ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పాత జగన్మోహన్ రెడ్డే బయటకు వస్తున్నాడు తప్ప, అదే జరుగుతుంది. పాత జగన్మోహన్ రెడ్డే బయటకు వస్తున్నాడు తప్ప ఆత్మ పరిశీలన చేసుకుని. మీరు ఇంకో విషయం చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు 99 ఎలక్షన్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ 5 ఏళ్లలో ఆయన పర్సనాలిటీలో, ఆయన వ్యక్తిత్వంలో చాలా మార్పులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక ముఖ్యమంత్రి పదవి కోసం కేవీపీ లాంటి మిత్రులు ఏం చెప్తే చేశాడు ఆయన. ఆఖరికి ఒక దశలో ఆయన ఏమన్నాడు, కోపం అనే నరం తెగిపోయింది, మీకు ఇంకా బాగా తెలుసు. అంటే ఎట్లాంటి రాజశేఖర రెడ్డి ఎట్లా అయిపోయాడు. ఈయన కూడా అలా మారతాడని అనుకున్నాం, కానీ ఇంకా ఇంకెక్కువ అవుతున్నాడు. కాబట్టి ఎక్కువ అవుతున్నాడు అంటే ఒకటండి, ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకున్నాం. నేను తప్పు చేశానని నేను తెలుసుకుంటే నేను ముందుకెళ్తా. లేదు నేను చేసింది కరెక్టే అని దాని మీదే ఉంటే నష్టపోయేది నేనే. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన పార్టీ వాళ్ళే కోరుకునేది ఏంటి, ఏం జరిగిందో నష్టం దాని మీద పోస్ట్ మార్టం చేసి దానికి తగ్గట్టుగా మారాలి. అలా మారకుండా పోతే ఏమైందంటే ఇక మిగిలేది అవే మిగులుతాయి, మామిడికాయలు, మిరపకాయలు, తలకాయలు. భాను ప్రకాష్ రెడ్డి గారు, యువతని ఒక్క నిమిషం. ఇందాక గఫూర్ గారు ఒక మాట అన్నారు, అవినీతికి సంబంధించి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకే రకంగా ఉన్నాయని.
అది చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానండి నేను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతికి భయపడి ఒక కంపెనీ రాలేదు. మరి ఈరోజు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రాని ఎన్నో కంపెనీలు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. అటు రాయలసీమలో వస్తున్నాయి, అమరావతి కేంద్రంగా వస్తున్నాయి, ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా వస్తున్నాయి. ఇంకో విషయం, అమరావతి నుండి పరిపాలన కొనసాగిస్తూనే కూటమి ప్రభుత్వం ఒకే రాజధాని విధానం మీద అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ అన్ని జిల్లాలకి ఈ పారిశ్రామిక సంస్థల్ని వీటిని విస్తరిస్తుంది. కాబట్టి అవినీతికి సంబంధించి పరిపాలనాపరమైన అవినీతి అక్కడక్కడ ఉండొచ్చు, బ్యూరోక్రటిక్ కరప్షన్. అలా కాకుండా మీరు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు రాజకీయపరమైన అవినీతికి అంటే బహుశా గఫూర్ గారు అన్నది ప్రభుత్వపరమైన అవినీతి కంటే అక్కడికక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు మంత్రులు చేసే కార్యక్రమాలు లేకపోతే అధికార దర్ప